హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం. మీ పక్కన వాళ్ళు చెప్పండి, నీ మనస్సును యేసయ్య మీద సెటిల్ చేసేయి. నీ ఆలోచనలను యేసుక్రీస్తులో సెటిల్ చేసేయి. నీ శరీరాన్ని యేసుక్రీస్తులో సెటిల్ చేసేయి. అప్పుడు నీ జీవితం అంతా అద్భుతమైన వాటితో సెటిల్ అయిపోతుంది. హల్లెలూయా. ఉత్తమమైనది ఏంటి అంటే మన క్రైస్తవ జీవితంలో ఉత్తమమైనది ఏంటి అంటే మనము మన తలంపులను, మన ఆలోచనలను, మన శరీరాన్ని, మన హృదయాన్ని యేసుక్రీస్తు దగ్గర సెటిల్ చేయాలండి. యేసుక్రీస్తు దగ్గర సెటిల్ చేయాలి. ఎప్పుడైతే మన మనస్సు, మన శరీరము, మన తలంపులు, మన ఆలోచనలు యేసుక్రీస్తు దగ్గర, ఎవరి దగ్గర గట్టిగా చెప్పాలి. ఎవరి దగ్గర సెటిల్ చేయాలి? యేసుక్రీస్తు దగ్గర మన హృదయ శరీరాత్మలను, మన తలంపులను, మన ఆలోచనలను మనం సెటిల్ అయ్యేటట్టుగా చేస్తామో, ఉండేటట్టుగా చేస్తామో, స్థిరముగా ఉండేటట్టు చేస్తామో, అదే మన జీవితంలో చాలా విషయాలను సెటిల్ చేసేస్తుంది. అది అపవాద క్రియలున్నా, వ్యాధులున్నా, రోగాలున్నా, సమస్యలున్నా, ఏ కరువు ఉన్నా మన జీవితాన్ని సెటిల్ చేసేటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు దగ్గర మనం సెటిల్ అవ్వటం. ఎవరి దగ్గర సెటిల్ అవ్వాలి? ఎందుకు యేసుక్రీస్తు దగ్గర మాత్రమే నేను సెటిల్ అవ్వాలి అంటే, ఆయన నీ కొరకు సెటిల్ అయి ఉండగా, ఆయన నీ కొరకు పరలోకంలో ఉండగా, ఆయన పరలోకంలో సెటిల్ అయి ఉండగా ఈ భూమిదికి శరీరధారిగా వచ్చాడు. అక్కడే ఉండాలనుకోకుండా మీ పక్కన అడగండి, ఎందుకు యేసుక్రీస్తు దగ్గర నేను సెటిల్ అవ్వాలి? చెప్పండి. ఎందుకు నేను యేసుక్రీస్తు దగ్గర సెటిల్ అవ్వాలి? నేను ఎందుకు యేసుక్రీస్తు దగ్గర సెటిల్ అవ్వాలంటే, ఆయన పరలోకంలో ఉండి పరలోకమును నేను విడిచిపెట్టను అని అనుకోకుండా ఆయన ఈ భూమిదికి శరీరధారిగా వచ్చాడు. ఆయన పరలోకంలో ఉండి నేను పరలోకంలోనే ఉండిపోతాను, నేను ఈ భూమిదికి రాను అని అనుకోకుండా, నేను ఇక్కడే సెటిల్ అయిపోతాను అనుకోకుండా, ఆయన నీ కొరకు ఆయన సెటిల్ అయి ఉన్న స్థలంలో నుంచి ఈ భూమిదికి శరీరధారిగా వచ్చాడు. అక్కడి నుంచి ఇంకా ఏం చేశాడంటే, సరే భూమి మీదనే ఉందామని అనుకోలేదు. ఆయన భూమి మీద ఒక మామూలు మనుషులాగా ఉండాలనుకోవట్లేదు. ఏదో భూమి మీద మనుషులందరూ ఎలా ఉన్నారో అలానే నేను కూడా సెటిల్ అవుతానని అనుకోలేదు. ఆయన భూమి మీద మామూలు మనుషుల కంటే తక్కువగా ఉండినట్లు తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. నీ కొరకు తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అందరూ చెప్పండి, యేసుక్రీస్తు పరలోకంలో సెటిల్ అయి ఉండగా నేను ఇక్కడే ఉంటాను అనుకోకుండా భూమి మీదకి వచ్చాడు. భూమి మీద కూడా మామూలు మనుషుల్లాగా ఉంటానని సెటిల్ అవ్వకుండా ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఏదో వచనం గుర్తొస్తుందా మీకు? ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి కదా, ఎక్కడో విన్నట్టు నేను పరలోకంలోనే ఉంటాను అని అనుకోకుండా భూమి మీదకి నేను వస్తాను. ఆయన మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను. ఎక్కడో విన్నట్టు అనిపిస్తుందా? మీ పక్కలో చెప్పండి, అసలు నీ జీవితం సెటిల్ కాకపోవడానికి కారణం ఏంటో తెలుసా అనండి. నువ్వు సెటిల్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటో తెలుసా? నువ్వు దేవుని దగ్గర సెటిల్ అవ్వట్లా. కనబడతావు, వెళ్ళిపోతావు. ఆదివారం కనపడితే మిగతా రోజుల్లో దేవుడిని కనపడవండి. మళ్ళా దేవుడు మందిరంలోనే ఉంటాడండి. దేవుడు ఎక్కడ ఉంటాడు? ఇక్కడే ఉంటాడండి. ఇక్కడ రావడానికి నీకు టైం ఉండదు. కానీ ఇంట్లో ఉన్నాడంటే నువ్వు నమ్మవు. ఇంట్లో ఉన్నాడంటే నువ్వు అసలు నమ్మవు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చి సెటిల్ అవ్వాలి, ఆయన సన్నిధిలో సెటిల్ అవ్వాలి, ఆయన నీ తలంపులను, నీ ఆలోచనలను, నీ హృదయాన్ని దేవుని చేత సెటిల్ చేసుకోవాలి, ఆయన సన్నిధిలో ఉండేటట్టుగా చేసుకోవాలి అన్న సెటిల్మెంట్ నీకు లేనందుకు నువ్వెక్కడ సెట్ అవ్వవు. ఎక్కడ నువ్వు సెట్ అవ్వకుండా ఉంటావండి. విపరీతమైన పోరాటం,
విపరీతమైనటువంటి దిగులు, బాధ, విపరీతమైన భయం, విపరీతమైనటువంటి బలహీనత, విపరీతమైనటువంటి కలలు, విపరీతమైనటువంటి గందరగోళాలు, వీటన్నిటికీ రీజన్ ఒకటి, అదేంటంటే నీవు నీ తలంపులను, నీ ఆలోచనలను, నీ హృదయాన్ని, నీ శరీరాన్ని క్రీస్తు దగ్గర సెటిల్ అయ్యేటట్టు చేసుకోవాలని. లేకపోతే ఎక్కడో చోట సెటిల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది నీ తలంపులు, ఎక్కడో చోట సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తాయి నీ ఆలోచనలు, ఎక్కడో చోట నీ హృదయం సెటిల్ అయిపోవడానికి ఆశపడుతుంది. గట్టిగా హల్లెలూయా చెప్దామని. కానీ మనము యేసుక్రీస్తు దగ్గర సెటిల్ అయ్యేటట్లుగా చేసుకోవాలి. దేవుడు నీ కొరకు యేసుక్రీస్తునందు ఎందుకు నువ్వు సెటిల్ చేసుకోవాలని నువ్వు అంటే, ఆయన దేవుడై ఉండి నేను దేవుడుగా ఉంటాను అని అనుకోకుండా ఆయన మనుష్య పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపము ధరించుకున్నాడు, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, ఆకారం ముందు మనుషుడిగా కనపడినాడు. కానీ మనుషుడిగా కూడా సెటిల్ అవ్వలేదు ఆయన, మనుషుడుగా కూడా ఆయన సెటిల్ అవ్వలేదు. మరియు ఆకారం ముందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడని బైబిల్ చెప్తుంది. దేవుడిగా సెటిల్ అయినటువంటి వ్యక్తి దేవుడిగా ఉండకుండా మనిషిగా వచ్చాడు. సరే, మామూలు మనిషిలాగానన్నా ఉందామంటే అలా కూడా సెటిల్ అవ్వకుండా ఇంకా తక్కువ స్థితిలోకి వచ్చాడు. ఆ కారణం చేత నువ్వు యేసుక్రీస్తు దగ్గర నీ జీవితాన్ని సెటిల్ చేసుకోవాలి, నీ ఆలోచనను సెటిల్, నీ తలంపులను సెటిల్ చేసుకోవాలి, నీ హృదయాన్ని సెటిల్ అయ్యేటట్టుగా చేసుకోవాలి. దాని కొరకు మొట్టమొదట నీ శరీరాన్ని కూర్చోబెట్టాలి ఆయన సన్నిధిలో. ఆయన కొరకు సమయం ఇవ్వడంలో నువ్వు కూర్చోబెట్టుకోవాలి. ఆశము, నిరీక్షణ, సంతోషము నువ్వు కలిగి ఉండాలి. అప్పుడు నీకు తెలియకుండానే నీ జీవితము సెటిల్ అయిపోతుందండి. నువ్వు లైఫ్లో సెటిల్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం యేసయ్య రా విస్తారమైన పని పెట్టుకుంటా అని యేసయ్యను పిలవాలండి. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. మనం ప్రార్థన చేస్తామండి, ప్రభా నన్ను సెటిల్ చేయను, ఎన్ని రోజులు ప్రభా నేను నమ్మే అంటామండి. మీ పక్క వాళ్ళు చెప్పండి, నీ కొరకు పరలోకమును విడిచినవాడు, భూమి మీదకి వచ్చినవాడు, మనుష్యునిగా పుట్టినవాడు, మనుష్యునిగా కూడా ఉండకుండా సొగసైనను స్వరూపమైనను లేనివానిగా, వ్యసనాక్రాంతునిగా, మనం చూసి ఆయనను అపేక్షించినట్లుగా ఆయన కనబడకుండా 10,000లో సుందరుడైన వాడు తను తాను సొగసైనను స్వరూపమైనను లేనివానిగా చేసుకున్నాడు. మామూలు మనిషిగా కూడా ఉండకుండా మామూలు మనిషి కంటే ఇంకా తక్కువగా ఆయన తను తాను తగ్గించుకున్నాడు. కానీ ప్రభుకు స్తోత్రం, ఆయన సెటిల్ అయింది ఎక్కడో తెలుసా అండి? అన్ని నామముల కన్నా పైనామం అన్న చోట ఆయన సెటిల్ అయ్యాడు. గ్లోరీ టు జీసస్, హల్లెలూయా. పైన ఆకాశమందును, కింద భూమి మీదను, భూమి క్రిందను ఉన్న ప్రతి నామము కంటే పైనామముగా యేసుక్రీస్తు నామము సెటిల్ అయ్యింది. గట్టిగా హల్లెలూయా చెప్దామండి, గట్టిగా హల్లెలూయా చెప్దాం. పరలోకంలో దేవుడు గొప్పవాడండి, కానీ ఈ భూమి మీద మానవుడు అన్నిట్లో ఫెయిల్. ఒక దాంట్లో సక్సెస్ అంటే ఇంకో చోట ఫెయిల్ అవుతుంటాడు, ఎక్కడో చోట ఫెయిల్ అవుతూనే ఉంటాడు. అటువంటి మానవ జీవితంలోకి యేసయ్య వచ్చి ప్రతి ఏరియాలో ఆయన ఓడిపోయినట్టుగా కనపడ్డాడు, వ్యాధిగ్రస్తుడైనట్టుగా కనపడ్డాడు, సొగసైనను స్వరూపమైనను లేనివానిగా కనపడ్డాడు, దూషింపబడ్డాడు, నిందింపబడ్డాడు, రక్తం చిందించాడు, గాయపరచబడ్డాడు, ఒక ఘోరమైన నేరం చేసినట్లుగా శిక్షను ఈ భూమి మీద అనుభవించాడు. కానీ అంతా చేసింది ఎందుకు అంటే మనల్ని సెటిల్ చేయడానికి. అందుకని నువ్వు యేసుక్రీస్తు దగ్గర సెటిల్ అవ్వాలి. నువ్వు బాప్తిసం తీసుకుంది కూడా ఏ నామంలో బాప్తిసం పొందలేదు, ఎవరి కొరకు బాప్తిసం పొందలేదు, ఎవరిలోకి వెళ్ళడానికి, ఎవరినో ధరించుకోవడానికి నువ్వు బాప్తిసం పొందలేదు, క్రీస్తును ధరించుకోవడానికి మాత్రమే నువ్వు బాప్తిసం పొందావు. ఇలా నువ్వు బాప్తిసం పొంది ఇలా నిన్ను సెటిల్ చేయడానికి యేసుక్రీస్తు ఏమైతే చేశాడో తెలుసుకొని మరలా నువ్వే ప్రయాసపడుతున్నావు, నువ్వే పోరాడుతున్నావు, నువ్వే వింత వింత బోధలు వింటున్నావు, నువ్వే వింత వింత స్కిల్స్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. కానీ నీ లైఫ్ను
యేసుక్రీస్తు దగ్గర సెటిల్ చేసుకోవాలి. అది సీక్రెట్. మీ పక్కన చెప్పండి, నేను అన్నట్టు చెప్పండి, సీక్రెట్ ఏంటంటే నీ జీవితాన్ని యేసుక్రీస్తు దగ్గర సెటిల్ చేసుకో. గొర్రెలు కాసుకునేవాడు రాజు అయిపోయినట్టుగా నీ స్కిల్స్తో దేనితో సంబంధం లేకుండా నేను గొప్ప చేస్తాడు ఆయన, వర్ధిలింపజేస్తాడు ఆయన. ఈ సీక్రెట్ నీకు కాకుండా వేరే వాళ్ళకి తెలిసిందంటే వాళ్ళు సెటిల్ అవుతారు, నువ్వు అవ్వవు. నువ్వు మార్తలాగా చేర్చుకొని మరియలాగా ఆయన పాదాల దగ్గర ఉండి ఆయన బోధ వినేటువంటి స్థితిలో నీవు ఈ ఉత్తమమైన దాన్ని కనుక నువ్వు తీసుకోకపోతే, అది నేర్చుకోకపోతే, దాన్ని అనుదినము నీకు అలవాటుగా మార్చుకోకపోతే నువ్వు ఎక్కడ సెటిల్ అయినట్టుగా నీకు అనిపించదు. అసలు నువ్వు ఏమి చేస్తున్నావో నీకే అర్థం కాదు. కానీ మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. హల్లెలూయా. ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. అందరు చెప్పండి, విస్తారమైన పని. అందరు చెప్పండి, విస్తారమైన పని మార్తకుందంటే మరి కూడా ఉన్నట్టే కదా చెప్పాలండి. విస్తారమైన పని ఉంది ఇంట్లో. ఆ పని ఇంట్లో వాళ్ళందరూ చేస్తే, ఆ పని ఇంట్లో వాళ్ళందరూ చేస్తే బాగుంటుందండి. కానీ ఒక్కరే ఆ పని గురించి ఆలోచిస్తే ఎట్లుంటుందండి? ఇంకొకటి, యేసుప్రభు వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా వాళ్ళకున్న విస్తారమైన పనిని పక్కన పెట్టి యేసుక్రీస్తుతో, ఆయన సన్నిధితో, ఆయన బోధతో టైం స్పెండ్ చేయాలని ఇంట్లో వాళ్ళందరికీ ఉందనుకోండి. మీ పక్కన చెప్పండి, అసలు ఇరిటేషన్ అంటే స్పెల్లింగే మర్చిపోతావు, కోపం అనేదే మర్చిపోతావు, బాధ అనేదే మర్చిపోతావు, అసలు ఓటం అనేదే మర్చిపోతావు. నీవు నీ కుటుంబము యేసుక్రీస్తు దగ్గర, యేసుక్రీస్తు సన్నిధిలో ఆయన బోధను వినడం కనుక నీ కుటుంబంలో అందరికీ అలవాటైతే నీ కుటుంబము అన్నది దేశములకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది ఫైటింగ్స్ భార్యాభర్తల మధ్యలో ఇంట్లో జరిగేవి దేని కొరకు అంటే విస్తారమైన పని అండి. విస్తారమైన అవసరతలు, డబ్బు కొదవ, లేకపోతే విస్తారమైనటువంటి పని చేసే ఓపిక లేదు, లేకపోతే విస్తారమైనవి ఏదో సాధించాలి కానీ ఎట్లా చేయాలో తెలీదు. ఈ ఫ్రస్ట్రేషన్లో, ఈ బాధలో, ఈ దుఃఖంలో అన్నీ తీసుకొచ్చి ఎవరి మీద చూపిస్తాం? మీ పక్క వాళ్ళు చెప్పండి, నిన్ను ఎవరు ప్రేమిస్తే వాళ్ళ మీదనే చూపిస్తావు. నీ మీద ఎవరైనా కోపం ఉంటే వాళ్ళ దగ్గరికి పోవు. అసలు నువ్వు నిన్ను ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరైతే నీ దగ్గరికి వస్తారో వాళ్ళ మీదనే నీ మొత్తం చూపిస్తావు. ముఖ్యంగా కోపం ఉన్న వ్యక్తికి అవైలబిలిటీ ఎవరు ఉంటే వాళ్ళ మీద చూపిస్తారండి. అదే భార్య మీద భర్త, భర్త మీద భార్య. ఫ్రస్ట్రేషన్ అంతా ఆఫీస్ ఫ్రస్ట్రేషను, బిజినెస్ ఫ్రస్ట్రేషను, చదువు ఫ్రస్ట్రేషను, లేకపోతే ఇంట్లో వంట ఫ్రస్ట్రేషను, ఒకరి మీద ఒకరు చూపించుకుంటడంలోనే ఫ్యామిలీలో గొడవలు స్టార్ట్ అవుతాయి. మీ పక్కలు చెప్పండి, మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. నీ లైఫ్ సెటిల్ అవ్వాలంటే మంచి ఇన్కమ్ నిన్ను సెటిల్ చేయలేదు. ఎందుకంటే మంచి ఇన్కమ్ వస్తే మంచిగా పోగొట్టుకునేటువంటి డోర్స్ కూడా ఓపెన్ అయ్యి ఉంటాయి, అవి నీకు తెలియదు కదా. ల్యాడర్ అండ్ స్నేక్ గేమ్ తెలుసా? ల్యాడర్ అండ్ స్నేక్, అబ్బా మిచ్చిన దొరికింది, ల్యాడర్ దొరికింది అని పోయేసరికి పక్కనే నోరు తెరుచుకొని ఉంటుందండి. ఈ సంతోషంలో పక్కనే పాము ఉందనే విషయం నీకు తెలియదు. తక్కువని ఒకటి పడుతుందండి పక్కనే, దిగి 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 వచ్చి జీరోలో పడుతుందండి. నీకంటే ముందు అందరూ పోతుంటారు, నువ్వు మాత్రం జీరోలో ఉంటావు. మళ్ళీ లైఫ్ కొత్తగా స్టార్ట్ చేస్తావు. దిస్ ఈజ్ ద వర్క్ ఆఫ్ ద డెవిల్. దేవుడు నిన్ను హెచ్చించడానికి ప్లాన్ చేశాడు. సాతానుడు నిన్ను ఎలాగా హెచ్చింపులోకి పోకుండా ఆపాలో నీ మైండ్ను, నీ థాట్స్ను, నీ హృదయాన్ని, చివరికి నీ బాడీని ఎప్పటికప్పుడు వెనక్కి లాగుతూ ఉంటాడు. అందుకనే నిన్ను నీవు నీ క్రైస్తవ జీవితంలో యేసుక్రీస్తు సన్నిధిలో ఆయన బోధ వినడంలో, ఆయన స్వరం వినడంలో నిన్ను నీవు సెటిల్ చేసుకోవాలి.
నువ్వు ఒక క్రైస్తవునిగా, క్రైస్తవురాలుగా ఇందులో నువ్వు ఎడ్యుకేట్ అవ్వాలి. ఇందులో నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఇందులో నువ్వు డిసిప్లిన్ సంపాదించుకోవాలి. ఇందులో నిన్ను నీవు శిక్షణ గుండా తీసుకెళ్ళాలి. దాని కొరకు నీవు ఏ శిక్ష వేసుకున్నా పర్వాలేదు. కాఫీ మానేస్తావా, టీ మానేస్తావా, మటన్ మానేస్తావా, చికెన్ మానేస్తావా, స్వీట్లు మానేస్తావా, లేకపోతే ఇంకోటి మానేస్తావా, నిన్ను నీవు ఏం శిక్ష వేసుకుంటావో, ఏ పనిష్మెంట్ నీకు ఇచ్చుకుంటావో, ఎలా నిన్ను నువ్వు డిసిప్లైన్ చేసుకుంటావో, అదే నీ లైఫ్ను ఊహకు అందని విధంగా సెటిల్ అయ్యేటట్టుగా చేస్తుంది. పదే పదే నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ హృదయంతరంగాలు పదే పదే డిస్టర్బెన్స్కి గురవుతున్నాయి, పదే పదే పోరాటానికి గురవుతున్నాయి, పదే పదే కృంగుదలకు గురవుతుంది, పదే పదే ఎప్పుడూ నువ్వు చేసే పని మీద కాన్సన్ట్రేషన్ లేకుండా అవుతుంది అంటే దానికి రీజన్ ఏంటి అంటే నువ్వు సెటిల్ అవ్వలేదు. సైకలాజికల్గా కూడా, మానసిక శాస్త్ర ప్రకారం కూడా, బైబిల్ ప్రకారం కాదండి, సైకాలజీ ప్రకారము, మనిషి సైకాలజీ ప్రకారము నువ్వు చేస్తున్న పని మీద దృష్టి లేకుండా, నీ ఆలోచనలు, తలంపులు నువ్వు చేస్తున్న పని మీద సెటిల్ అవ్వకుండా, ఏదో నువ్వు చేస్తున్న పని ఒకటి, నువ్వు ఆలోచిస్తున్నది ఒకటి అయితే ఎప్పుడూ సక్సెస్ అవ్వలేవు కదా. 10th క్లాస్ చదివేవాడు స్టూడెంటు దేని మీద దృష్టి పెట్టాలి? 10th క్లాసా, 9th క్లాసా అండి? చెప్పాలి. అలా కాకుండా ఇంటికి వచ్చి మమ్మీ డాడీ నాకు 10th క్లాస్ చదవబుద్ధి అవ్వట్లేదు, కానీ 10th క్లాస్లో ఉన్నాను, కానీ 9th క్లాస్ అంటే ఇష్టం అంటే వీపు చూసినంతసేపు చూసి ఇద్దరు కలిసి కొట్టరా అండి పిల్లలను? అవునా కదా? అందరు ఇక్కడే ఉన్నారండి. నువ్వేం చేస్తున్నావో దాని మీద నీకు దృష్టి లేకపోతే, నువ్వే జీవితాన్ని జీవిస్తున్నావో, దేన్ని లక్ష్యంగా పెట్టుకున్నావో దాని మీద నీ తలంపులు, దాని మీద నీ ఆలోచనలు, దాని మీద నీ హృదయం సెటిల్ అవ్వకపోతే నువ్వు ఏ రోజు నువ్వు చదువుతున్న దాంట్లో, నువ్వు చేస్తున్న పనిలో సక్సెస్ అవ్వలేవు. బైబిల్ చెప్తుంది యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడని. యోసేపుకు దేవుడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దేవుడు ఎక్కడ సెటిల్ అయ్యాడు? యోసేపు ఎక్కడ సెటిల్ అయ్యాడు? 39వ అధ్యాయం, ఆదికాండం 39వ అధ్యాయం. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజసంరక్షక సేనాధిపతియునైన పోతీఫరునొక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇస్మాయేలీయుల యొద్ద అతన్ని కొనెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక. ఎవరికి తోడై ఉన్నారు? యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక. ఎవరి దగ్గర తోడై ఉన్నారు? యోసేపు దేవునికి తోడై ఉన్నాడా? దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడా? దేవుడు యోసేపుకు తోడై ఉంటే యోసేపు దేవుని దగ్గర దేవుడు యోసేపు దేవుడికి తోడుగా ఉన్నారా లేదా? అంటే వాళ్ళు కలిసి పనిచేస్తున్నారా లేదా? వాళ్ళు కలిసి ఉన్నారా లేదా? దేవుడిచ్చే ఆలోచన ప్రకారము యోసేపు పని చేసిండా? ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎక్కడ సెటిల్ అయ్యాడు? మీ పక్కన చెప్పండి, సృష్టికర్త అయిన వాడు, భూమి ఆకాశములను మాటతో సృష్టించిన వాడు భూమి మీద ఉన్న ఒక్క యోసేపు దగ్గరకు వచ్చి సెటిల్ అయ్యాడండి. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ఎప్పుడైతే దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడో ఏం జరిగింది? యెహోవా బానిసగా సెటిల్ అయినటువంటి యోసేపుకు దేవుడు తోడై ఉంటే, దేవుడు యోసేపుతో, యోసేపు దేవునితో సెటిల్ అయి ఉంటే, దేవుడు యోసేపు దగ్గరికి వస్తే, యోసేపుతో దేవుడు ఉంటే, యోసేపు దేవునితో ఉంటే, యోసేపు ఏం చేశాడు? ఎక్కడైతే సెటిల్ అయ్యాడో అక్కడి నుంచి రైజ్ అయ్యాడు. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఇది బైబిల్ చెప్తున్న సత్యం అండి. నేనేదో రెఫరెన్సులు తీసుకొని మీకు ఈ ఆదివారం ఆరాధనలో ఏదో ఒకటి తులమో ఫలమో మీ యొక్క ముఖము పైన ఒక వాక్యమును పడేసి ఎక్కడో చోట వీళ్ళు తప్పిపోకుండా ఉంటారా? తీసుకొని
అని కాదండి. దేవుడు ప్రేమతో మన మధ్యలో ఉండి ఆయన మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మీ పక్క వాళ్ళు చెప్పండి, నువ్వు హర్ట్ అయితే కూడా నీతోనే దేవుడు మాట్లాడుతున్నట్టు అర్థమైతే, పాస్టర్ ఏంటి నా గురించే చెప్తున్నాడని నీకు అర్థమైతే ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, మరేతో మాట్లాడినట్టుగా నీకు కూడా అర్థమవుతుంది. నువ్వు ఆయన సన్నిధిలో ఉన్నావు, ఆయన నీతో మాట్లాడుతున్నాడు. అదే నీ లైఫ్ సెటిల్మెంట్. హల్లెలూయా. యోసేపు బానిసగా సెటిల్ అయ్యాడండి. అందరూ చెప్పండి, యోసేపు బానిసగా సెటిల్ అయ్యాడు. ఎవ్వరూ యోసేపును బానిసత్వంలో నుంచి పైకి తీసుకురాలేరు. అంత భయంకరమైనటువంటి సెటిల్మెంట్ అండి. కానీ గట్టిగా హల్లెలూయా చెప్దామని, యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. యోసేపుతో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. యోసేపు కూడా దేవుని దగ్గర సెటిల్ అయిపోయాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామని. ఇప్పుడు యోసేపు బానిసగా సెటిల్ అయినటువంటి స్థితిలో నుంచి ఎవరైతే ప్రమోషన్ ఇవ్వాలో ఆయన, నువ్వు బానిసగా సెటిల్ అవ్వడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? నువ్వు ఒక్కనివి కాదు, నీతో సృష్టికర్త అయిన దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన నీతో సెటిల్ అయ్యాడు, నువ్వు ఆయనతో సెటిల్ అయ్యావు. కానీ నువ్వు బానిసగా సెటిల్ అవ్వడానికి వీల్లేదు. నా ఇంట్లో బానిసగా నేనే కొన్నాను, కానీ నిన్ను బానిసగా సెటిల్ అవ్వనివ్వను, నిన్ను మేనేజర్గా చేస్తానని ఎవరైతే నువ్వు బానిసవు అరే బానిసవు రా, నువ్వు ఇలా చేస్తున్నావు ఎందుకు రాను బానిసవు అన్నవాడే, అమ్మో వీడు బానిసగా ఉండకూడదు, వీడిని నేనే ప్రమోట్ చేయాలి అన్న స్థితిలోకి యోసేపు జీవితమును తయారు చేశాడు దేవుడు. ఇంకా నాదేముంది వయసు, నా పరిస్థితి ఏముంది, నా కథ ఏముంది, ఇంకా నేను లైఫ్లో సెటిల్ ఏదేముందని గాలికి వదలొద్దు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ వ్యాధి అయినా, ఏ బలహీనత అయినా, ఏ బంధకాలైనా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు సెటిల్ చేసుకో నీ జీవితాన్ని. ప్రభు దగ్గర ఉండు. ఆయన నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీతో సెటిల్ అయి ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామని. ఆయన నీ కొరకు సెటిల్ అయినటువంటి దేవుడు, పరలోకంలో సెటిల్ అయిన దేవుడు నీ కొరకు ఆయన ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు. తాను రిక్తునిగా చేసుకున్నాడు. నీ లైఫ్ను యేసుక్రీస్తుతో సెటిల్ చేసుకో. నీ శరీరం ఒప్పుకోదు, నీ మనసు ఒప్పుకోదు, నీ జ్ఞాపకాలు ఒప్పుకో, నీ తలంపులు ఒప్పుకో. నువ్వెంత మాత్రము యేసుక్రీస్తు దగ్గర సెటిల్ అవ్వడానికి నీ మనసు ఒప్పుకోదు. ఏమొస్తుంది బైబిల్ చదివితే అనుకుంటామండి. దేవుని సందులో కూర్చొని ఆయనను స్తుతిస్తే ఆరాధిస్తే ఏమొస్తుంది అనుకుంటావు. యేసుప్రభు చెప్పాడు, ఈ భూమి మీద నువ్వు సెటిల్ అవ్వడానికి, నువ్వు గ్రో అవ్వడానికి, నువ్వు విస్తరించడానికి, నువ్వు ఘనపరచబడడానికి, నువ్వు తలగా ఉంచబడడానికి, నువ్వు ఆస్తికర్త అవ్వడానికి ఒక ఉత్తమమైన మార్గం ఉంది, ఒక ఉత్తమమైన సీక్రెట్ ఉంది. అదేంటంటే నువ్వు నా సన్నిధిని అనుభవిస్తూ, నా స్వరాన్ని వింటూ, నా ఆత్మచేత నువ్వు నడిపింపబడితే నువ్వు భూమి యొక్క ఉన్నత స్థలంలో కూర్చుండబెట్టబడతావు. నీ యొక్క క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా, నీ యొక్క జ్ఞానంతో సంబంధం లేకుండా దేవుని బోధను వినడం వల్ల నీకు జ్ఞానం అనుగ్రహించబడుతుంది. దేవుని సన్నిధిలో, దేవుని స్వరంలో, దేవుని వాక్యంలో, దేవుని వాగ్దానంలో, ఆయన ఆత్మ నడిపింపులో నువ్వు మహాజ్ఞానివి అనిపించబడతావు ఈ భూమి మీద. హల్లెలూయా. ఎవరికి లేని జ్ఞానము నీకు స్వాధీనం అవుతుంది. ఓపిక ఉండాలి, నీకు ఓపిక ఉండాలి. మీ పక్కలు చెప్పండి, ఓపిక గురించి నీకు చెప్పడం ఏముందిలే, నీవు చాలా నీకు ఓపిక గురించి చెప్పాలంటే చేపకు స్విమ్మింగ్ నేర్పించినట్టే. చేపకు స్విమ్మింగ్ ఎవరన్నా నేర్పిస్తారండి? నీళ్ళలో పుట్టి నీళ్ళలో పెరిగేదానికి ఎవరన్నా స్విమ్మింగ్ నేర్పిస్తారండి? అలానే మనిషివైన నీకు ఓపిక నేర్పించాల్సిన అవసరం లేదండి. సిటీ బస్ దగ్గర నుంచి నీకు ఓపిక నేర్పిస్తుందండి. సూదిలో దారం ఎక్కిస్తారు కదండి, అది కూడా నీకు ఓపిక నేర్పిస్తుంది. ఇట్లా అంటిపోతుంది, ఇట్లా అంటిపోతుంది, ఇట్లా అంటిపోతుంది, ఇట్లా అంటిపోతుంది, ఇట్లా అంటిపోతుంది. యూట్యూబ్ ఓపెన్ చేస్తామండి, సూదిలో దారం ఎక్కడం ఎలా అనేసరికి వచ్చేస్తుందండి యూట్యూబ్లో. అది చూసి మీ పక్కలు చెప్పండి, నీకున్న ఓపికనే వేరు, నీకున్న ఓపికనే వేరు.
మటన్ కర్రీ దగ్గర, చికెన్ కర్రీ దగ్గర, ఆ సూదిలో దారం ఎక్కించే దగ్గర, ఏనుగును పట్టుకునే దగ్గర, ఎలకను పట్టుకునే దగ్గర, పిల్లిని పట్టుకునే దగ్గర, కుక్కను పట్టుకునే దగ్గర. మీ పక్క వాళ్ళు చెప్పండి. నీకున్న ఓపికనే వేరు. ఓపిక గురించి నీకు నేర్పించాల్సిన అవసరం లేదండి కదా. బొగ్గును నల్లగా చేయడానికి ఎవరైనా ప్రయాసపడతారండి? పాలను తెల్లగా చేయడానికి ఎవరైనా ప్రయాసపడతారా? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అలానే నీకు ఓపిక ఎవరైనా నేర్పించారండి? నేర్పించాలా మీకు? పుట్టుక నుంచి ఓపిక ఉందండి. క్వా క్వా అని ఏడ్చే రోజే మొదలైంది నీకు ఓపిక. అమ్మ వచ్చి పాలు ఇచ్చేంత వరకు ఏడుస్తూనే ఉంటావు ఓపికతో. అందరు ఇక్కడే ఉన్నారు. నీకు ఓపిక గురించి ప్రత్యేకంగా నేర్పించే అవసరం లేదు. కానీ యేసుప్రభు దగ్గరకు వచ్చేసరికి ఎంతో సోమరితనం అండి, ఎంతో సోమరితనం. నాకు ఓపిక లేదు ప్రభువా అంటామండి. బస్సు కొరకు ఓపిక ఉంది చెప్పాలండి. నెలంతా కష్టపడితే నెల చివరిలోనో మొదటి వారంలోనో శాలరీ వస్తుందండి. ఓపికతో నెలంతా కష్టపడతాం కదా. యాపిల్ జ్యూస్ తాగాలనుకోండి, జ్యూసర్లో యాపిల్ ముక్కలు కోసి దాన్ని తోలు తీసి, దాన్ని తోలు తీయడానికి ఓపిక ఉంటుందండి, దాన్ని ముక్కలు కట్ చేయడానికి ఓపిక ఉంటుంది, దాన్ని జ్యూస్ చేసి దాంట్లో పాలు పోసి దాంట్లో వెన్న పోసి అది పోసి ఇది పోసి నాకి దానికి రుచికి వచ్చిందా అని చూసి ఓపికతో అరగంట సేపు కష్టపడి జ్యూసును ఆరాంసే కూర్చొని అలాగా తాగుతామండి. కానీ యేసుప్రభు దగ్గరికి వచ్చేసరికి నా వల్ల కాదు ప్రభా, ప్లీజ్ నువ్వేం నీ ఇష్టం ప్రభా, ఇంకా నీ ఇష్టం, నేను వెళ్ళిపోతాను, నీ ఇష్టం. మీ పక్కన చూడండి, మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. మరియ ఉత్తమమైన దాన్ని, మార్త ఉత్తమమైన వాడిని గృహంలోకి ఆహ్వానించింది. ఐ డోంట్ వాంట్ టు సీ ద నెగిటివ్ క్యారెక్టర్ ఆఫ్ ద పీపుల్ అండి. ప్రజల్లో ఉన్నటువంటి, మనుషుల్లో ఉన్నటువంటి నెగిటివ్ క్యారెక్టర్స్ను చూడడం నాకు అసలు ఇష్టం ఉండదు. అందుకనే మార్తలో ఉన్న ఒకటి నెగిటివ్ క్యారెక్టర్ను నేను చూడకుండా ఒక పాజిటివ్ క్యారెక్టర్ను నేను చూస్తున్నాను. ఏంటంటే మరి మార్త యేసయ్యను ఇంట్లోకి చేర్చుకుంది. హల్లెలూయా, ప్రభుకు స్తోత్రం. అమ్మా అని యేసయ్య అనగానే నాయనా అని యేసయ్యను ఇంట్లోకి చేర్చుకుంది మార్త. యేసయ్య వచ్చాడని పనులన్నీ మానేసి మరియా కూర్చుందండి. మీ పక్క వాళ్ళు చెప్పండి, యేసయ్య ఇద్దరున్న ఇంట్లోకి వచ్చాడండి. ఒక్క ఆమెనే పాదాల దగ్గర కూర్చొని వింటుందండి. అప్పుడు యేసయ్య ఏమనాలి? అమ్మా, నీ సహోదరైన మార్త నన్ను చేర్చుకుంది, కానీ ఎక్కడ తిరుగుతుందమ్మా? కిచెన్లో డబా 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 సౌండ్లు వస్తున్నాయే తప్ప ఇక్కడ హాల్లో కూర్చొని నువ్వు కూర్చున్నట్టుగా ఆమె ఎందుకు కూర్చోట్లేదమ్మా? ఆమెకు చేర్చుకోవడమే తప్ప వినడానికి మనసు లేదా అమ్మా అని అడిగాడండి. మీ పక్క వాళ్ళు చెప్పండి, నువ్వు సెటిల్ అయితే చాలు, యేసయ్య నిన్ను సెటిల్ చేయాలని కోరుకుంటున్నాడు. ఇంకొకరు సెటిల్ అవ్వాలనుకుంటే వాళ్ళు వచ్చి కూర్చుంటారు. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అండి. మరియా లోపలికి పోతుంది, బయటకు వస్తుంది. నీకు బుద్ధి ఉందా? యేసయ్య వచ్చాడు, ఆయన పాదాల దగ్గర కూర్చొని వాక్యం వినాలి కదా, రా అని మళ్ళా లోపల తిరుగుతుంది, బయటకు వచ్చి అని ఆడ కూర్చుంటుంది. చేసింది అలా? మీ పక్క వాళ్ళు చెప్పండి, నీ స్వార్థం నువ్వు చూసుకో, నీ కథ నువ్వు చూసుకో, ఆయన సన్నిధిలో సెటిల్ అవ్వడం నేర్చుకో, ఆయన స్వరం వినడం నేర్చుకో, ఆయన ఆత్మచేత నడిపింపబడడం నేర్చుకో. అది నువ్వు నీ గురించి మాత్రమే ఆలోచించి ముందుకెళ్ళు, నీ ఇంట్లో వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. నా భర్త ఎట్లా, నా భార్య ఎట్లా, నా పిల్లలు ఎట్లా అని వాళ్ళెట్లా అని నువ్వు ఎట్లా అంటే అట్లా పోవద్దు. వాళ్ళు బాగానే ఉంటారు. ముందు నువ్వు సెటిల్ అవ్వు, వేరే వాళ్ళని సెటిల్ చేయాలని కోరుకోవద్దు. కొంతమంది 2 అధ్యాయాలు బైబిల్ చదివేసరికి ఇమ్మీడియట్గా భర్త మీదకి పోతుందండి. నా భర్త కూడా బైబిల్ చదివింటే బాగుండు ప్రభా, ఈ వాక్యం అంతా నా భర్తకు మాత్రం సూపర్ సెట్ అవుతుంది ప్రభా, ఇట్లా అనుకుంటూ బైబిల్ చదువుతారండి. మీ పక్క వాళ్ళు చెప్పండి, ఎవరో సెటిల్ అవ్వడానికి చూడొద్దు, నువ్వు సెటిల్ అవ్వు. ఎవరికో వాక్యం కొరకు చదవద్దు, నీ కొరకు చదవు. అప్పుడు నువ్వు సెటిల్ అయితే నువ్వు అనేక మందిని సెటిల్ చేయగలిగిన వ్యక్తిగా మార్చబడతావు. హల్లెలూయా.
ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. ఇరిటేషను, కోపము యేసయ్యకి రావాలి. ఇంట్లో నేను వస్తే అందరూ అటెన్షన్ ఉండాలి కదా. ఒక్కరే ఉండి మిగతా వాళ్ళు లేకపోతే ఉండేదే ఇద్దరు, దాంట్లో ఒకరు నా దగ్గర ఇంకొకరు వాళ్ళ పనులు చూసుకుంటుంటే ఎంత ఇన్సల్ట్ అని యేసయ్య ఇరిటేట్ అవ్వాలి. మీ పక్క వాళ్ళు చెప్పండి, ఇరిటేట్ అవ్వాలా లేదా? అయ్యాడా? అవ్వలేదండి. మరి ఏం చేయాలి? నేను ఒక్కదాన్నే వింటున్నాను, ఈ పిల్లకు ఏమి ఎప్పుడు 24 గంటలు పని 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 అని ఇరిటేట్ అయ్యాల్సింది ఎవరు? ఇంత మంచిది, ఇంత బెస్ట్ది యేసయ్య దగ్గర నేను అనుభవిస్తున్నాను, ఇంటికి పిలిచింది కానీ పోయి పనులు చేసుకుంటుంది అని ఇరిటేట్ అవ్వాల్సింది ఎవరు? మార్త ఒకతే ఇరిటేషన్ కాదండి. మరియా ఇరిటేట్ అవ్వచ్చు, యేసయ్య ఇరిటేట్ అవ్వచ్చు. కానీ మార్త ఒక్క చోటనే సెటిల్ అయిపోయింది. కానీ యేసయ్య, మరియా ఒక చోట్ల సెటిల్ అయ్యారండి. మాట్లాడుకుంటున్నారు. వింటూ ఉంది మరియా, వింటూ ఉంది. యేసయ్యకి ఇరిటేషన్ లేదు, మరియకి ఇరిటేషన్ లేదు. కానీ ఈ ఉత్తమమైన దాంట్లో, ఈ ఉత్తమమైన సమయంలో లేనందుకు మార్తకు మాత్రమే ఆ ఇంట్లో కోపము, మార్తకు మాత్రమే నెమ్మది లేని స్థితి. ఈవెన్ మన జీవితాల్లోకి యేసుక్రీస్తు వచ్చేసాడండి. మనం క్రీస్తులోనికి బాప్తిసం పొంది క్రీస్తుని ధరించుకున్నాం. ఆయన సెటిల్ అవ్వడానికి ఇష్టపడి మన జీవితాల్లో సెటిల్ అయ్యాడండి. కానీ మనం ఆయనతో సెటిల్ అవ్వనందుకు, మనము ఆయన సన్నిధికి, మనము ఆయన వాక్యమునకు, మనము ఆయన బోధకు, ఆయన స్వరానికి మనము సమయం ఇచ్చే ఓపిక లేక కారణం చేత రకరకాల ఇరిటేషన్లు, సనుగుళ్ళు, బాధలు, దుఃఖాలు, దాంతో మళ్ళీ తిరిగి యేసయ్య మీదనే ఫైటింగ్. నాకేమి ఇచ్చితినను, నాకు పిల్లలు లేని వాని నైతిని, యెహోవా దేవా నన్ను పిలచిన వాడా. అబ్రహాం అని పాట పాడుతున్నాడు. నువ్వేమిస్తే ఏమి, నేను సంతానం లేని వాడిని అయిపోతున్నాను, దమస్కు ఎలియాజరే నాకు ఆస్తికర్త అవుతాడు, ఈ పని వాళ్ళు ఒకడే అవుతాడు అని ఇరిటేట్ అవుతుంటే ప్రభు వచ్చాడండి. అంతలోనే యేసు స్వామి ప్రత్యక్షమయ్యాడు. నేనే నీకు కేడేమని యేసయ్య అన్నాడు. నేనే నీ బహుమానమును హెచ్చించేదని అన్నాడు. అంతలోనే అబ్రహాము కోపం వచ్చింది. అంతలోనే అబ్రహాముకు ఇరిటేషన్ వచ్చింది. దేవుని మీద కోపడ్డాడు. బహుమానం ఇస్తే ఏమి, కేయడం అధికం చేస్తే ఏమి, నేను సంతానం లేకపోతున్నాను. దేవుడు మాట్లాడితే నువ్వు డైరెక్ట్గా మాట్లాడు, ప్రభా ఏంటి నాకు కేయడం ఏంటి, నాకు బహుమానం ఏంటి, పిల్లలు లేకుండా అయిపోతుంటే నువ్వు ఇస్తానంటే వస్తే ఎంత టార్చర్ ఉంది తెలుసా నా భార్యతో, నీకు అర్థం కావట్లేదు ప్రభా, నీకు తెలియకుండా ఏముంటుంది ప్రభా నా గురించి. నా భార్య రోజు ఎంత టార్చర్ పెడుతుందో, వస్తేవి ఏం లేకపోయా, ఏదో అదంటివి అదంటివి ఏదో గొప్ప అంటివి, నీ అందు భూలోక వంశాలు ఆశీర్వదించబడతాయంటివి, ఇంతవరకు ఏమి లేదు అని నిద్రపోనీయకుండా జోరుగా మాత్రం పాపం రాత్రంతా నిద్ర లేక అల్లాడిపోయి, నిద్ర రాక, పగలు నిద్ర రాక, రాత్రి నిద్ర రాక అబ్రాము కొట్టుమిట్టాడుతుంటే మళ్ళీ దేవుడు వచ్చాడండి. అంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు అబ్రాము. అప్పుడు యేసయ్య వచ్చాడండి. దేవుడు వచ్చి నీకు నేను కేడముగా ఉంటాను, నీ బహుమానాన్ని అధికం చేస్తానికి ఆ కోపం అంతా దేవుని మీద చూపించండి. మీ పక్క వాళ్ళు చెప్పండి, భార్య మీద చూపించకుండా దేవుని మీద ఎందుకు చూపించాడు? భార్య సనిగేది, యేసు ప్రభు ప్రేమించేవాడు. అందరు ఇక్కడే ఉన్నారండి. మన ఫ్రస్ట్రేషన్ అంతా మనల్ని ప్రేమించే వాళ్ళ మీదనే చూపిస్తామండి. బైబిల్లో ఉన్న భక్తులందరూ వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అంతా దేవుని మీదనే చూపించారండి.
మీ పక్క వాళ్ళు చెప్పండి, మళ్ళీ రియలైజ్ అయ్యారు, అది వేరే విషయంలే. నీ లైఫ్లో నువ్వు సెటిల్ అవ్వకపోవడానికి యాజ్ ఎ క్రిస్టియన్గా, ఒక క్రైస్తవునిగా నీ లైఫ్లో నువ్వు సెటిల్ అవ్వకుండా ఉన్నావు అంటే దానికి ఒకే ఒక రీజన్, ఉత్తమమైనది నీకు ఇంకా అర్థం కాలేదు, శ్రేష్టమైనది ఘనమైనది నీకు అర్థం కాలేదు. దేవుడు బైబిల్లో ఫార్ములా ఇచ్చాడు, ఆ ఫార్ములా నువ్వు ఫాలో అవ్వట్లేదు. లూకాసు వార్త 5వ అధ్యాయం చూద్దాం. ఇదొక మాట చదివి నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. నీవు కునుకవయ్యా, నీవు నిదురించవు, నన్ను కాపాడే దైవం నీవేనయ్యా. లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం నుండి చూద్దాం. భయము ఇక మీదట లేనే లేదు, భవిష్యత్తు నా తండ్రి నీ చేతులలో, నిరాశనా దరి చేరదు, నిరీక్షణ నాలో తేజరిల్లును. చూద్దాం. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీయూ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. ఒక విషయం మనము చాలాసార్లు వాక్యం చదువుతామండి, చాలాసార్లు వాక్యము చదువుతాం. చర్చికి వస్తాం, చర్చిలో కూడా వాక్యం వింటాం, మళ్ళీ యూట్యూబ్లో వాక్యం వింటాం, అన్నీ వింటూ ఉంటాం వాక్యం. కానీ పేతురు కేవలం వాక్యం వినుకుంటూ కూర్చోలేదండి. వాక్యము బోధింపబడుతున్నప్పుడు, నువ్వు వాక్యం చదివేటప్పుడు ఆ వాక్యము నీకు ప్రత్యేకముగా నీతో మాట్లాడడం జరుగుతుంది. అది నువ్వు తెలుసుకోవడానికి నీ లైఫ్ను సెటిల్ చేసుకోవాలి. అందరూ మీద పడుతూ ఉంటే యేసయ్య పేతురు దోణను కోరుకొని, కొంచెం లోపలికి పెట్టు బాబు, మేము మనుషులు మీద పడిపోయేటట్లున్నారు అంటే, పేతురు బాబు ఏం చేశాడంటే యేసయ్య దోణను లోపలికి నడిపాడండి. అంటే స్టేజ్ అన్నమాట. యేసయ్య ఎక్కడి నుంచి బోధిస్తున్నాడు. పేతురు కూడా వింటున్నాడు, వాళ్ళు సరి చేసుకుంటున్నాడు, పేతురు వింటున్నాడు, అందరు వింటున్నారు. ఇలా బోధించడం అయిపోయిన తర్వాత ప్రత్యేకంగా పేతురుతో యేసు ప్రభు మాట్లాడాడండి. యేసయ్య మాట్లాడాడు. లోతుకు నడిపి వల వెయ్యి అన్నాడండి. మీ పక్కలు చెప్పండి, రాత్రంతా ఒక చేప పడని విషయము యేసయ్యకు పేతురు చెప్పలేదు. దానికంటే ముందు నువ్వు లోతుగా నీ దోణిని నడిపి వల వెయ్యి అన్నాడండి. అప్పుడు పేతురు అన్నాడు, రాత్రంతా నేను శ్రమ పడితే ఒక్క చేప కూడా పడలేదు, కానీ నీ మాట చొప్పున నేను చేస్తాను అన్నాడు. మీ పక్కలు చెప్పండి, నీ లైఫ్ సెటిల్ అవ్వాలంటే ఊకే వాక్యం చదువుతున్నా వింటున్నా అని కాదు. నువ్వు వింటున్నా, నువ్వు చదువుతున్న వాక్యము ఆల్రెడీ ఎవరో బోధిస్తూ, ఆల్రెడీ బోధించబడినది ప్రింటెడ్ ఫార్మాట్లో ఉన్నది నువ్వు చదువుతున్నప్పుడు, ప్రత్యేకంగా మరలా నీకు ఒక వర్డ్ అనేటువంటిది దేవుడు ప్రత్యేకంగా నీకు స్వరం ద్వారా మాట్లాడతాడు, తలంపుల్లో మాట్లాడతాడు, ఆలోచనల ద్వారా మాట్లాడతాడు. నువ్వు దాని ప్రకారం చేస్తే ఖాళీగా ఉన్న వలలు 24 గంటలు గడిచే లోపల పిగిలిపోయేంతగా సమృద్ధి అయిన చేపలు అదే వలలో పడ్డాయి. మీ పక్కలు చెప్పండి, ఖాళీ వలలు, ఖాళీ బ్యాంక్ అకౌంట్లు, ఖాళీ పాకెట్లు, ఖాళీ బ్యాగులు, ఖాళీ అలమారులు నింపబడాలి అంటే నువ్వు చేయాల్సింది కేవలం వాక్యం చదువుకుంటూ పోవడం కాదు. నువ్వు ఏ వాక్యమైతే చదువుతున్నావో అది ఎప్పటి వాక్యమో, కానీ అదే వాక్యము సజీవమైనది కనుక ఈరోజు అదే వాక్యము ప్రత్యేకంగా నీతో మాట్లాడుతుంది. ఆ ఓపికతో నేను చదువుతున్నప్పుడు నా తలంపుల్లో, నా ఆలోచనలో ఏ దేవుని స్వరము ప్రవహిస్తుంది, దేవుని ఆలోచనలు ప్రవహిస్తున్నాయి అన్న శ్రద్ధ, అన్న
ఓపిక నీవు కలిగి ఉండి వాక్యం చదువుతూ ఉంటే, చర్చిలో కూడా వాక్యం నీకు వింటూ ఉంటే, నాతో ప్రభు ఏం మాట్లాడుతున్నాడు, నీకు సమస్య ఏముంది దాని గురించి మొరపెట్టడానికి ప్రయత్నం చేయొద్దు. యేసు ప్రభు సమస్య గురించి మాట్లాడా, పరిష్కారం ఇచ్చాడా? పేతురు సమస్య గురించి మాట్లాడాడు, రాత్రంతా నేను కష్టపడితే ఒక్క చేప కూడా దొరకలేదని. కానీ యేసయ్య ఏమన్నాడు, బాబూ పేతురు, నాయనా పేతురు, రాత్రంతా నువ్వు పడిన కష్టం చూశాను నాయనా. యేసు ప్రభు ఇవన్నీ కథలు పడ్డాడండి? మీ పక్కలు చెప్పండి, నువ్వు పడతావు కథలు. ప్రభా కడుపు నొప్పి గురించి నీకు తెలియదు నాయన, నువ్వు పరలోకంలో సెటిల్ అయ్యావు నాయన, నీ కడుపు నొప్పి ఎక్కడ ఉంటుంది నాయన? ప్రభా తలనొప్పి గురించి నీకేం చెప్పాలి ప్రభా, పరలోకంలో ఉన్నావు, నీకు తలనొప్పి ఉండదు. ప్రతి బాధను దేవుని దగ్గర దీర్ఘం తీసి బాధలో దుఃఖంలో చెప్పి ఆ చెప్పడంలో నువ్వేం కోల్పోతావో తెలుసా? అసలు దేవుడు నీ గురించి, నువ్వు కష్టపడిన దాని గురించి ఆయనకు ముందే తెలుసండి. ఆయన నీకు పరిష్కారం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆ పరిష్కారం ఎలా వస్తుందో తెలుసా అండి? ఒక వెహికల్లో వస్తుందండి. ఆ వెహికల్ ఏంటో తెలుసా అండి? వాక్యమే, స్వరమే, సన్నిధే. నువ్వు గంటలు బైబిల్ చదివితే నీకు దేవుడు 100 మాటలు మాట్లాడు, ఒకే ఒక మాట చెప్తాడు. అది కూడా నువ్వు చదివిన వాక్య సందర్భం గురించి కాదు, అది కూడా దేవుడు ఆ సమయంలో నీతో ఏం మాట్లాడి పరిష్కారం ఇవ్వాలో, నీ ద్వారా ఎవరికి పరిష్కారం ఇవ్వాలో, నీకు ఏ సమస్యలో పరిష్కారం ఇవ్వాలో ఆయన నీతో మాట్లాడి పరిష్కారం ఇస్తాడు. పక్కలు చెప్పండి, ఇన్ని సంవత్సరాల నుంచి బైబిల్ చదవట్లేదా? మరి ఏంటి, మరి దీవించబడింది ఎక్కడా? మీ పక్కలు చెప్పండి. నువ్వు చదువుతున్నావు, నువ్వు చదవడంలోనే సెటిల్ అయిపోయావు. నువ్వు చదువుతున్న దాంట్లో నుంచి ప్రభు నీతో ప్రత్యేకంగా మాట్లాడతాడు అన్న దగ్గర నువ్వు సెటిల్ అవ్వలేదు ఇంకా. యేసయ్య స్వరం విని, యేసయ్య తలుపు తట్టడం చూసి, యేసయ్య వచ్చాడని చూసిన మార్త ఇంట్లోకి మాత్రమే ఆహ్వానించింది. కానీ ఓపికతో వినడం దగ్గర ఫెయిల్ అయింది. ఈరోజు నీ క్రైస్తవ జీవితంలో నువ్వు చేర్చుకోవాల్సిన పనులు యేసుక్రీస్తును ఆల్రెడీ ఆయన నీ దగ్గరికి వచ్చి సెటిల్ అయిపోయాడు. నువ్వు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ నీలో నివసించుచున్నాడని నువ్వు ఎరగవా? అంటే ఆల్రెడీ పరిశుద్ధాత్ముడు, బోధకుడు, ఆదరణకర్త వచ్చి నీలో సెటిల్ అయి ఉన్నాడు. నువ్వు బోధకుని ప్రత్యేకంగా నువ్వు లోపలికి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఉన్నాడని నువ్వు రికగ్నైజ్ చేయాలి, నమ్మాలి. ఆయన నీకు బోధించువాడని నమ్మాలి. నువ్వున్న గందరగోళమైనటువంటి పోరాటంతో నిండినటువంటి నీ హృదయాన్ని, నీ తలంపున్న ఆలోచనలను ఆయన తీసివేసి నిన్ను ఆదరించి ఆయన నీకు బోధించే బోధకుడుగా ఉన్నాడు అన్న విషయాన్ని నమ్మాలి. ఆయన నీతో ప్రత్యేకంగా మాట్లాడతాడు, నీ పరిస్థితుల గురించి మాట్లాడతాడు. ఆయన ఏమన్నా మాట్లాడిని ఆయన మాట్లాడతాడు, దేని గురించైనా మాట్లాడతాడు ఆయన. నాతో మాట్లాడు యేసయ్యా, నీవే మాట్లాడు మయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. గట్టిగా హల్లెలూయా చెప్దామండి. మీ పక్క వాళ్ళతో చెప్పండి, యేసు ప్రభు ఈ మధ్యలో నీతో మాట్లాడట్లేదా? కోపం వచ్చింటుందండి, నువ్వు చర్చికి రావట్లేదని, వచ్చినా ఎప్పుడో వస్తావని, నువ్వు బైబిల్ చదవట్లేదని ఆయన నీ మీద కోపపడి ఉన్నాడు, అందుకని నీతో మాట్లాడట్లేదు. ఇట్లా కనుక ఎవరైనా చెప్పినారనుకోండి, దయచేసి మీరు చెవిటి వాళ్ళు అవ్వండి, ఓకేనా? ఎందుకు చెవిటి వాళ్ళు అవ్వాలో తెలుసా అండి? ఆయన ప్రేమతో నిన్ను వెలపెట్టి కొన్నాడు. నువ్వు ఓపికతో వినేంత వరకు ఆయన ఓర్పుతో, సహనముతో నీ కొరకు వేచి ఉండివాడుగా ఉన్నాడు. హృదయమన్నడి తలుపు నొద్ద యేసునాదుండు, హృదయమన్నడి తలుపు నొద్ద యేసునాదుండు, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను.
నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. ఎంతసేపని నిలువబెట్టి ఏడ్పింతురతని, ఎంతసేపని నిలువబెట్టి ఏడ్పింతురతని. మీ పక్క వాళ్ళు చెప్పండి, ఆయన ప్రేమతో నీతో మాట్లాడాలని, నీకు ఆలోచన చెప్పాలని, నిన్ను తలగా ఉంచాలని, నిన్ను ఆస్తికర్తగా చేయాలని, నిన్ను బలవంతునిగా చేయాలని, నీ తల్లిదండ్రులు ఇవ్వలేంది, గవర్నమెంట్ ఇవ్వలేంది ఆయన నీకు ఇచ్చి ఉన్నాడు. ఆయన నీతో మాట్లాడుచున్నాడు, నిన్ను గొప్ప చేయాలని ఆశపడుతున్నాడు. ఆయనను తప్ప అందరినీ వింటామండి మనం. ఓకే గూగుల్ అంటాం, సిరి అంటాం, ఇంకెవరున్నారు, అలెక్సా అంటాం, అంతా ఆడవాళ్ళ పేరే అండి. అలెక్సా ఆల్సో ఫిమేల్. ఇంకెవరు, సిరి కూడా ఫీమేల్ అండి. గూగుల్ దాని గురించి ఎందుకమ్మా మనకు అవసరమా? దేవుడు తప్ప ఏఐ, చాట్‌జిపిటి, ఈపిటి, ఆపిటి అని అన్ని రకాలవి విని ఎంతసేపని నిలువబెట్టి ఏడ్పింతురతని. వీటన్నిటి మధ్యలో ప్రభు స్వరాన్ని నువ్వు మిస్ అవుతున్నావండి. నేను ఈ బైబిల్ మాత్రమే చదువుతానండి. బుక్స్ చదివేంత డెవలప్మెంట్ ఇంకా నాలో రాలేదండి. ఈ బైబిల్ మాత్రమే చదువుతానండి. కానీ ప్రభుకు స్తోత్రం, ఆయన స్వరము నేను వినగలుగుతున్నాను. ఆయన చూపించేది ప్రభు కృపను బట్టి చూడగలుగుతున్నాను. హల్లెలూయా. ఇది నాకు గొప్ప అతిశయంగా ఉంది, ఆనందంగా ఉంది. అందుకే నేను పడిపోవాల్సిన చోట పడిపోను, నిలబడుతూ ఉంటాను. కృంగిపోవాల్సిన చోట కృంగిపోను, నేను నిలబడుతూ ఉంటాను. దుఃఖపడాల్సిన చోట దుఃఖపడను, నేను సంతోషంగా ఉంటున్నాను. దానికి రీజన్ ఏంటంటే వెనువెంటనే నాతో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామని. ప్రభుకి స్తోత్రం. నిన్ను నువ్వు శిష్యునిగా, నీవు ఒక స్టూడెంట్గా, నీవు ఒక శిష్యురాలుగా నిన్ను నువ్వు అభివృద్ధి చేసుకోవడము అంటే ఒకటి ఆయన సన్నిధిలో కూర్చోవడం నేర్చుకోవాలండి. ఆయనకు అనుదినము క్రమము తప్పకుండా సమయం ఇవ్వాలి. అది నీ అవసరత కాదు, అది ఆయన అవసరత కూడా. ఎందుకంటే నీ కొరకు ప్రాణం పెట్టినవాడు నిన్ను తలగా ఉంచడానికి ప్రాణం పెట్టాడు. నీ కొరకు ప్రాణం పెట్టినవాడు నిన్ను ఆస్తికర్తగా చేయడానికి ప్రాణం పెట్టాడు. నీ కొరకు ప్రాణం పెట్టినవాడు ఈ భూమి మీద ఎవరికి లేని క్యారెక్టర్లో నువ్వు జీవించడానికి, ఎవరికి లేని జ్ఞానము, తెలివి, వివేకములో నువ్వు జీవించడానికి ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు తప్ప ఏదో సింపుల్గా పెట్టలేదు ఆయన. హల్లెలూయా. మీ పక్క వాళ్ళతో చెప్పండి, నీ పని అయిపోయిందని అనుకోవద్దు. నీ పని అయిపోయిందని నీకు అనిపిస్తుందంటే కరెక్టే, దేవుని పని స్టార్ట్ అయిందని గుర్తుపెట్టుకో. నువ్వు ఎక్కడ నీ పని అయిపోయిందనుకో, అక్కడ దేవుని పని జరుగుతున్నది. గట్టిగా హల్లెలూయా చెప్దామని. నీ పని అయిపోయిందని నీకు తెలుస్తున్నా సరే, నా పని అయిపోయింది ప్రభా అని దేవుని చెప్పదు. ప్రభా నా పని అయిపోయింది ప్రభా, నీకు స్తోత్రం, నీ పని స్టార్ట్ అయింది ప్రభా, హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి మహిమ కలుగును గాక. ప్రభా నా పని అయిపోయింది ప్రభా అని మొరపెట్టద్దు. మీ పక్కన చూడు, కొంచెం మనం సిగ్గు ఉండాలి. నీ పని అయిపోయిందనే విషయం నీకు లేటుగా తెలిసింది, దాన్ని దేవుడు చెప్పడం ఎందుకు? మీ పక్క వాళ్ళు చెప్పండి, నీ పని అయిపోయిందనే విషయం నీకు లేటుగా తెలిసింది, నీ పని ఎప్పుడో అయిపోయింది. యు ఆర్ ఫినిష్డ్. బాప్టిజం తీసుకున్న రోజే నువ్వు అవుట్. మీ పాలు చెప్పండి, బాప్టిజం తీసుకున్న రోజే నువ్వు అయిపోయినావు. నీకు 5 సంవత్సరాలు బాప్టిజం తీసుకున్న తర్వాత 5 సంవత్సరాల తర్వాత ప్రభా నా పని అయిపోయింది. మీ పక్క వాళ్ళతో చెప్పండి, కొంచెమన్నా ఉండాలి.
బాప్తిసం తీసుకున్న రోజే నీ పని అయిపోతే, బాప్తిసం తీసుకున్న రోజే నీ పని అయిపోతే, ప్రభు పని స్టార్ట్ అయితే, కొత్తగా ఈరోజు నువ్వు తెలుసుకున్నావు, ప్రత్యక్షత వచ్చింది. ఏంటంటే నా పని అయిపోయింది ప్రభు. మీ పక్కలు చెప్పండి, ఇప్పుడైనా నీకు తెలిసింది ప్రభుకు స్తోత్రం అని చెప్పు. అంతేగాని నా పని అయిపోయింది ప్రభు, నేనేం చేయలేకపోతే, నువ్వు ఏం చేయకుండా ఉండడానికే ప్రభువు నిన్ను ఫినిష్ చేశాడు. నీ జీవితాన్ని తీసేసి తన జీవితాన్ని నీ జీవితంలో నింపాడు, తన శరీరాన్ని నీ శరీరంలో నింపాడు, తన రక్తాన్ని నీ రక్తంలో నింపాడు, తన హృదయాన్ని, తన మనసును, తన ఆలోచనను, తన తలంపులను, తన ఆత్మను అన్నిటినీ నీలో నింపాడు. ఇంకా నువ్వే ఉన్నావు అనుకొని లేటుగా నీకు తెలిసింది, అందుకని నువ్వు సెటిల్ అవ్వలేదు. ఇప్పటికైనా తెలిసింది, ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా. కొన్ని రోజులు చర్చి మెంబర్స్, ప్రభా ఈ చర్చినైనా యేసుప్రభు రక్తం కార్చలేదు, నేనే రక్తం కార్చానండి. యేసుప్రభు వెలపెట్టి కొనలేదు, తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని కొనలేదు, నేనే నా రక్తాన్ని ఇచ్చి, ఏ పాజిటివో బి పాజిటివో ఉంటుంది కదండి రక్తం, ఆ రక్తం ఇచ్చి నేనే సంఘాన్ని కొన్నాను అన్నట్టుగా లేటుగా తెలిసిందని నాకు. అరే రే 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 ఎంతో పొరపాటైంది, నా రక్తం కాదు, యేసు ప్రభు స్వరక్తం ఇచ్చి కొన్న సంఘం ఇది. ఇది యేసుక్రీస్తు సంఘం, ఇది యేసుక్రీస్తు సంఘము. అది తెలిసిన తర్వాత నేను ఆడుతూ పాడుతూ పరిచర్య చేయడం ప్రారంభమైంది. ఎవరన్నా వచ్చారు హల్లెలూయా, ఎవరన్నా పోయారు హల్లెలూయా, లేకపోతే గుండె కోతండి. రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఒక సండే కనపడకపోతే అమ్మా బీపీ ఎట్లా పోయింటుందో, ఆలోచన తలంపులు ఎటు పోయింటాయో, ఎందుకు రాలేదు వీళ్ళు, ఎందుకు టయానికి రావడం, ఎందుకు అన్నట్టుగా. ప్రభుకు స్తోత్రం. ఇప్పుడు మీరు ఎప్పుడన్నారండి, మీ ఇష్టం. లేటుగా వస్తే లేటుగా సెటిల్ అవుతారు, త్వరగా వస్తే త్వరగా సెటిల్ అవుతారు. బాధ్యత అంతా మీదే. నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాను, మీ బాధ్యత మీరు నిర్వర్తించాలి. యేసుప్రభు బాధ్యత ఆల్రెడీ చేసేసాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామని. ప్రభుకు స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. ఒక నిమిషం కళ్ళు మూసుకుందామని. మార్తలాగా నువ్వు ప్రభుని చేర్చుకున్నావు. యేసుక్రీస్తు మాత్రమే నా ప్రభువు అని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్నావు. కానీ ఆయన బోధ విని, ఆయన సన్నిధిలో కూర్చొని, ఆయన సన్నిధిని, ఆయన వాక్యాన్ని చదువుతూ అన్న అనుభవంలో, ఆయన నీతో మాట్లాడే అనుభవము అన్న దాని పట్ల నువ్వు ఇంకా శ్రద్ధ చూపించకపోతే, అదే నువ్వు సెటిల్ అవ్వకుండా ఉండడానికి రీజన్. ఈ సమయంలో నువ్వు ఎందుకు సెటిల్ అవ్వలేదని, దేవుడు ఎందుకు నిన్ను సెటిల్ చేయలేదని, నువ్వెందుకు ఇలా ఉన్నావు, దేవుడు ఎందుకు ఇలా చేశాడు అన్న స్థితిలో నుంచి నీలో నివసిస్తున్న యేసుక్రీస్తు, నిన్ను వెలపెట్టుకున్న యేసుక్రీస్తు, నువ్వు సెటిల్ అవ్వడానికి, నువ్వు వర్ధిల్లడానికి, నువ్వు గొప్ప చేయబడడానికి, నువ్వు హెచ్చింపబడడానికి ఆయన మరలా నీతో మాట్లాడువాడుగా ఉన్నాడు, ఆలోచన చెప్పువాడుగా ఉన్నాడు, బోధించువాడుగా ఉన్నాడు. అనుదినము క్రమం తప్పకుండా ఆయనకు సమయం ఇవ్వు. ఫస్ట్ నీకు ఇవ్వబడిన, అనుదినము ఇవ్వబడిన 24 గంటల స్లాట్లో 1 అవర్ అనుకుంటే నీకు 24 గంటల స్లాట్స్ ఉన్నాయి. ఆ 24 గంటల స్లాట్లో, ఆ 24 గంటల్లో ప్రభువుకు ది బెస్ట్ ఇచ్చేయి, మ్యాక్సిమం ఇచ్చేయి. ఆయన ఆ క్రమాన్ని చూస్తాడు. నీకు ఇవ్వబడిన, దేవుడు నీకు 24 గంటలు ఇస్తే ఆ 24 గంటల్లో ఓపికతో ఆయనకు సమయం ఇవ్వడం ప్రారంభించు. ఈ సమయం ప్రభుదే, ఈ సమయం నాదే. సమయం గడుపు. నీ చుట్టూ మనుషులు, నీ చుట్టూ పరిస్థితులు, వీటిని నువ్వు ఎక్కువ శ్రద్ధ పెట్టిన కొలది నువ్వు సెటిల్ అవ్వాల్సింది బదులు నీవు తరమబడతావు.
ఇబ్బంది పడతావు, నష్టపోతావు, కృంగిపోతావు. ప్రభుకు సమయం ఇవ్వు. ఆయన నీతో మాట్లాడి నేను హెచ్చించడానికి నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన గాయాలు పొంది నీకు స్వస్థతనిచ్చాడు. నీ కొరకంటూ ఆయన చెయ్యనిది ఏదీ లేదు, అన్నీ చేశాడు. అన్నీ చేసిన వాని సన్నిధి, అన్నీ చేసిన వాని స్వరము నిన్ను ఉన్నతమైన దాంట్లో సెటిల్ అయ్యేటట్టుగా చేయడానికి సిద్ధంగా ఉంది. ఓపికతో సమయం ఇవ్వు. నువ్వు ఇచ్చే సమయం కూడా నీ ఇష్టానుసారంగా చేయడానికి ప్రయత్నం చేయొద్దు. ఒకే ఒక విశ్వాసంతో నువ్వు సమయం ఇవ్వు. అదేంటంటే ఆయన సన్నిధి, ఆయన స్వరము, ఆయన నడిపింపు అన్న దానికి చాలా ప్రాముఖ్యం. నువ్వు ఎక్కడైనా తప్పు చేసినట్టు నీకు అర్థమవుతే, ఈవెన్ నువ్వు పాపం చేసినట్టు నీకు అర్థమవుతే, ఒక్క మాటతో హృదయపూర్వకంగా నన్ను క్షమించు యేసయ్యా, నీ రక్తంలో నన్ను కడుగు తండ్రి, నన్ను క్షమించి నీ రక్తంలో నన్ను కడుగు అని అడుగు తప్ప, నువ్వు ఇచ్చే టైంలో నేను పాపిని నన్ను క్షమించు, నేను బుద్ధిహీను, నేను చీమను, నేను దోమను, నేను డస్టును ప్రభా, నేను మన్నును ప్రభా, నేను పురుగును ప్రభా, ఇలాగా టైం వేస్ట్ చేయొద్దు. ప్రేమామయుడైన వాడు ప్రేమతో నిన్ను క్షమించేసిన వాడుగా ఉన్నాడు. జస్ట్ సే సారీ, హృదయపూర్వకంగా చెప్పు. ఇంకోసారి చేయనని చెప్పు, అంతే. ఆయన వాక్యం చదువు, ఆయనను హెచ్చించు, ఆయనను ఘనపరచు, ఆయనను మహిమపరచు, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకో, ఆయన గాయాలను జ్ఞాపకం చేసుకో, ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకో, ఆయన నీ కొరకు ఏం చేశాడో దాన్ని అనుదినము జ్ఞాపకం చేసుకో. క్రమముగా సమయం ఇవ్వు. అది నిన్ను సెటిల్ చేస్తుంది. ఎక్కడ సెటిల్ చేస్తుందో తెలుసా? భూమి యొక్క ఉన్నత స్థలములలో నిన్ను కూర్చుండబెడుతుంది. థ్యాంక్ యూ జీసస్. ఇలా నువ్వు సమయం ఇచ్చి, ఆ సమయంలో దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ సన్నిధి, వాక్యపు సన్నిధి, ఆయనను స్తుతించి ఆరాధించే సమయం, ఆయనను గణపరిచి హెచ్చించే సమయం అని నువ్వు స్థిరముగా సమయాన్ని కేటాయించి స్థిరముగా అలా నిన్ను నువ్వు క్రమపరుచుకుంటే, నీకు తెలీదు, నీ చదువుతో, నీ జ్ఞానంతో, నీ తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్తో, నీ బంధువుల బ్యాక్గ్రౌండ్తో, నీ స్నేహితుల బ్యాక్గ్రౌండ్తో, దేంతో సంబంధం లేకుండా ఆయన నిన్ను హెచ్చిస్తాడు. నిన్ను ఆల్రెడీ హెచ్చింపులో ఆయన నిలబెట్టాడు, అందులోకి నిన్ను తోసుకొని తీసుకెళ్తాడు ఆయన. ఒకవేళ ఆయనకు సమయం ఇవ్వకుండా ఉన్నావేమో, ఈరోజే నీ లైఫ్ను ఆ స్పిరిచువల్ డిజార్డర్ నువ్వు కలిగి ఉంటే, ఈరోజు స్పిరిచువల్ ఆర్డర్లోకి నిన్ను నువ్వు తెచ్చుకో. ఏ కష్టం పోవడానికో, ఏ పాపం పోవడానికో నువ్వు ప్రయాసపడద్దు. సమయం ఇవ్వడం ప్రయాసపడు. టైం కేటాయించు ఆయనకి. ఎవరో నిన్ను తరమాలని కోరుకోవద్దు, ఏదో హెచ్చింపబడాలని కూడా కోరుకోవద్దు, ఈవెన్ సెటిల్ అవ్వాలని కూడా కోరుకోవద్దు. ఎందుకంటే యేసుక్రీస్తు నీ కొరకు ఆల్రెడీ నీకు ఒక సెటిల్మెంట్, ఉన్నతమైనది ఆయన ఏర్పాటు చేసి పెట్టాడు. నీ జ్ఞానాన్ని వాడొద్దు. దేవుని దగ్గర దేవుడు చేసేస్తాడు అని గాలికి నమ్మొద్దు. ఆయన నిన్ను ఎలా చేయాలనుకుంటున్నాడో వినడానికి ఓపిక కలిగి ఉండు. యుద్ధకాలంలో ఉన్న ప్రభు నీతో మాట్లాడినట్టుగా నీకు అర్థమైతే నిలబడు. ప్రభుతో చెప్పు, ప్రభు అనుదినము నాకు ఇచ్చే 24 గంటల్లో తృప్తికరంగా, మీకు తృప్తికరంగా, నాకు తృప్తికరంగా సమయమును కేటాయించడానికి నన్ను నేను ప్రతిష్ఠించుకొంచున్నాను. మీ పాదాల చెంత కూర్చొని మీ స్వరాన్ని వినడానికి నేను ఆశ కలిగి నన్ను నేను ప్రతిష్ఠించుకొంచున్నాను.
నేను తొందరపడ్డాను, కంగారు పడ్డాను, భయపడ్డాను, కృంగిపోయాను, వేదన చెందాను, సనిగాను, గొనిగాను, కన్ఫ్యూజ్ అయిపోయాను, ఆసక్తిని కోల్పోయాను, తీవ్రతను కోల్పోయాను. నన్ను క్షమించు, నీ రక్తంలో నన్ను కడుగు. మీకు సమయం ఇవ్వడానికి, నా బ్రతుకు కాలం అంతటిలో మిమ్మల్ని తృప్తిపరచడానికి, నేను తృప్తి చెందడానికి, నా బ్రతుకు కాలం అంతటిలో మీ సన్నిధిని అనుభవించడానికి, మీ స్వరం వినడానికి, ఆ ప్రకారం చేయడానికి నా బ్రతుకు కాలం అంతటిలో నన్ను నేను ప్రతిష్ఠించుకొంచున్నాను. నోరు తెరవండి. తండ్రితో మాట్లాడండి. హృదయంతరంగాల నుంచి మాట్లాడండి. నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటున్నావో చెప్పు. ఇంతవరకు నువ్వు అలా చేయనందుకు నేను తప్పు చేశానన్న ఫీలింగ్ నీలో కలుగుతుంటే సారీ చెప్పు ఆయనకి. సనిగింటే గొనిగింటే సారీ చెప్పు. నీ హృదయాన్ని కఠినపరచుకుంటే క్షమాపణ అడుగు. ఆయన రక్తంలో కడగమని అడుగు. ఇది మొదలుకొని నేను సమయాన్ని కేటాయిస్తాను. మీకు తృప్తికరంగా, నాకు తృప్తికరంగా సమయాన్ని కేటాయిస్తాను. మాట్లాడండి. మీ సన్నిధిని, మీ స్వరమును, మీ నడిపింపులో నేను కొనసాగడానికి నన్ను నేను ప్రతిష్ఠించుకొంచున్నాను. బాధలు, వేదనలు, దుఃఖము, బలహీనత, అవమానాలు ఇటువంటివి నన్ను పోరాటంలోకి నడిపించాయి నాయన. అటు ఇటు తిరిగేటట్టు చేశాయి ప్రభువా. కానీ ఉత్తమమైనది ఈరోజు నాకు మీరు మాట్లాడి ఉన్నారు. దయచేసి మాట్లాడండి. ప్రభుతో మాట్లాడండి, తండ్రితో మాట్లాడండి. ఇది మాట్లాడే సమయం, నువ్వు మాట్లాడే సమయం, హృదయంతరంగాల్లో నుంచి నువ్వు మాట్లాడే సమయం. ఇంతవరకు ప్రభు నీతో మాట్లాడాడు, నీ హృదయంతో మాట్లాడాడు, నీ తలంపులతో మాట్లాడాడు. ఇప్పుడు నువ్వు మాట్లాడే సమయం. నేను ఎంత శ్రమపడినా నీ మాట ప్రకారం నేను చేస్తాను. పేతురు అన్నట్లుగా, నాకైతే నమ్మకం లేదు ప్రభువా, నేను బాగుపడతానని నమ్మకం లేదు, నేను అభివృద్ధి చెందుతానని నమ్మకం లేదు, నేను స్వస్థపడతానని నమ్మకం లేదు, కానీ నువ్వు చెప్పినట్లుగా నేను చేస్తాను. అలా నేర్పించు. నువ్వే నీ సన్నిధి, నీ స్వరమును నేను 100% తప్పిపోకుండా, అనుమానం లేకుండా గ్రహించినట్లు నాకు నేర్పించు. మాట్లాడండి. ప్రభుతో మాట్లాడండి. తండ్రి, కోట్లాది వందనాలు, స్తోత్రాలు ఆయన. ఏ మాటలైతే మీరు నాలో పెట్టారో నేను మాట్లాడి ఉన్నాను ఆయన. ఇది మీ సమయం, ఒప్పించే సమయము, బలపరిచే సమయము, ప్రోత్సహించే సమయము, సరిచేసే సమయము. వారు తీసుకున్న నిర్ణయంలో వారిని అత్యధికంగా బలపరిచి నడిపించే సమయము. మీ కృపగలిగిన హస్తాలకు నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరిని అప్పగిస్తున్నాను. ఇక్కడ చేరి నిర్ణయించిన వారు, లైవ్లో జాయిన్ అయ్యి నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరిని మీ కృపగలిగిన హస్తాలకు అప్పగిస్తున్నాను ఆయన. మీ ఆత్మ ద్వారా, మీ ఆత్మ చేత నింపి, బోధించి, బలపరిచి నడిపించండి. కష్టమునకు, శ్రమనకు, దుఃఖమునకు, సంతోషమునకు, కరువుకు, సమృద్ధికి సంబంధం లేకుండా మీ సన్నిధిని, మీ స్వరమును, మీ నడిపింపులో కొనసాగున్నట్లుగా మీ కృపగలిగిన స్థలకు అప్పగిస్తున్నాను ఆయన. విత్తబడిన వాక్యం 100 ఫలింపచేయండి. ఇంకా లోతుగా బోధించండి ప్రభా. మీ సన్నిధిని అనుదినము అనుభవించినట్లు, మీ స్వరాన్ని అనుదినము ప్రత్యేకంగా వినున్నట్లు ప్రభా, మీ నడిపింపులో ఉండున్నట్లు ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. ఆల్రెడీ మీ సన్నిధికి, మీ స్వరానికి, మీ నడిపింపుకు వ్యతిరేకంగా హృదయంతరంగాల్లో, తలంపుల్లో, ఆలోచనలో, శరీరంలో, కుటుంబంలో ఏవి ఎస్టాబ్లిష్ అయ్యి ఇబ్బంది పెడుతున్నాయో వెర్రతో సహా పెరికివేయబడి పాతాళానికి తొక్కివేయబడును గాక. ఇప్పుడే ఫ్రీ అవుదురుగాక. ఆలోచనలు, తలంపులున్న పోరాటాల్లో నుంచి బయటకు వచ్చుదురుగాక. పోరాటాలు బయటికి వెళ్ళిపోనుగాక. అసమాధానాలు, గాయాలు తొలగిపోనుగాక. నిరుత్సాహము, అవిశ్వాసము ప్రభా, మీ చిత్తం కానిది తండ్రి, మీ నడిపింపు కానిది, మీకు సంబంధం లేనిది ఏది ఎస్టాబ్లిష్ అయ్యి
వీరి సమృద్ధిని అభివృద్ధిని ఆపుతూ వచ్చిందో అవన్నీ వేర్లతో సహా పెరికి వేయబడి పాతాళానికి తొక్కివేయబడి వీరు అంతకంతకు వర్ధిల్లుదురుగాక, 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 వర్ధిల్లుదురుగాక. శ్రేష్టమైనవి ఘనమైనవి స్వాధీనమవునుగాక, స్వాధీనపరచుకొందురుగాక, స్వాధీనపరచుకొందురుగాక, జయించుదురుగాక, వర్ధిల్లుదురుగాక, విస్తరించుదురుగాక. ప్రభువా తండ్రి, నైనా మిరకల్గా ప్రతి ఏరియాలో వర్ధిల్లుదురుగాక, అన్ని ఏరియాల్లో దీవించబడి మీ నామ మహిమార్థమై ఫలించుదురుగాక, మీకు మహిమ కలుగునట్లుగా ఘనపరచబడుదురుగాక. వీరి గృహాల్లోనే, వీరున్న పరిస్థితుల్లోనే మీ స్వరము, మీ సన్నిధిని విని జయిస్తూ ముందుకెళ్దురుగాక. ఇంతవరకు ఓటమి చెందిన ప్రతి చోట జయించుదురుగాక, కరువు అనుభవించిన చోట సమృద్ధిని అనుభవించుదురుగాక, పడిపోయిన చోట నిలబడి జయించుదురుగాక, విస్తరించుదురుగాక, ఘనపరచబడుదురుగాక. మీ రక్త ప్రభావానికి ప్రతి ఒక్కరిని అప్పగిస్తున్నా. ఇప్పుడే మీ సన్నిధితో, మీ అభిషేక మహిమతో బలముగా కమ్ముకొనబడుదురుగాక, నింపబడుదురుగాక, 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 నింపబడుదురుగాక. రోపాలందు రూబో షపారంత రీఖనామాంత రోబో. ఒక నిమిషం అన్ని భాషలు మాట్లాడేవారు అన్ని భాషలతో మాట్లాడదాం. ఇక్కడ ఉన్న వారు లైవ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు అన్ని భాషలతో అన్ని భాషలతో మాట్లాడదాం. Thank you, Jesus. 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 All porof andara ka shatabo shatakaba. Melo produno takana ma shatbo dokan andaba na shabla dakadabo. ఓ ఇంతవరకు బలహీనపరచడానికి పట్టుకున్నవి ఆలోచనలను, తలంపులను, హృదయ శరీరాత్మలను పట్టుకొని హోల్డ్ చేసి అభివృద్ధి లేకుండా, సమృద్ధి లేకుండా కరువులో బంధించిన ప్రతిదీ బ్రేక్ అయిపోనుగాక, బ్రేక్ అయిపోనుగాక, లూస్ అయ్యి వెళ్ళిపోనుగాక యేసునామములో. మా బ్రడా దాకు శతల బికన దరాబా దమన కురు మలాంతి రలారాబో షలదోలో బాఖబాందరా లాబా ఖబాబాషో. Blood of Jesus, blood of Jesus, blood of Jesus, blood of Jesus, blood of Jesus. ప్రభువా, నా కోరికల ప్రకారం నేను సెటిల్ అవ్వడం కాదు, మీ కోరికను తెలుసుకొని నేను సెటిల్ అవ్వాలి. ప్రభువా, నేను అనుకున్న స్థలంలో సెటిల్ అవ్వడం కాదు, నువ్వు ఇచ్చిన శ్రేష్టమైన దాంట్లో నేను సెటిల్ అవ్వాలి. జీసస్ క్రైస్ట్ నేమ్, జీసస్ క్రైస్ట్ నేమ్. నోట్ తెచ్చి అడుగుదాం, నోట్ తెచ్చి అడుగుదాం. ప్రభా, నాకు ఇష్టమైన చోట సెటిల్ అవ్వడం కాదు ప్రభా, నాకు ఇష్టమైన దాంతో జీవించడం కాదు ప్రభా, మీకు ఇష్టమైన దాంతో జీవించాలి. మీరు కోరుకున్న చోట, మీరు కోరుకున్న విధానంలో నేను సెటిల్ అవ్వాలి. కోరుకుందాం, కోరుకుందాం, కోరుకుందాం. మేబా శతదో రూబకారా బాబా బాబా. ప్రభా, నా ఆలోచనలు, మీ ఆలోచనలు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ప్రభా, కానీ నీ ఆలోచనలు ప్రభా తండ్రి, మీ ఆలోచనలో నేను సెటిల్ అవ్వాలి. మీ తలంపుల ప్రకారం నేను సెటిల్ అవ్వాలి. మీ ప్రణాళికల ప్రకారం నేను సెటిల్ అవ్వాలి. నోరు తెరవండి, నోరు తెరవండి, నోరు తెరవండి. అడుగుదాం, 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 అడుగుదాం. బ్లడ్ ఆఫ్ జీసస్, బ్లడ్ ఆఫ్ జీసస్, బ్లడ్ ఆఫ్ జీసస్. వినే చెవులు, గ్రహించే హృదయం నేను కలిగి ఉందును గాక. యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు నామంలో. అడ్డుగా ఉన్నవన్నీ తొలగిపోవును గాక. మీ సన్నిధి, మీ స్వరమునకు సిద్ధపరచబడుదురు గాక. ప్రతి సమయంలో, ప్రతి క్షణంలో మీ సన్నిధిని, మీ స్వరంను విందురుగాక, నడిపింపబడుదురుగాక మీ సన్నిధి చేత. విత్తబడిన వాక్యం వందంతలుగా ఫలింప చేయండి. యేసు పరిశుద్ధ నామం నడుచున్నాం తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్దాం. గట్టిగా చప్పట్లు కొట్టి యేసుక్రీస్తుకు మహిమ చెల్లిద్దాం.